ఆటో వాళ్ళ ప్రజెంట్ ఎలా ఉంది తెలంగాణ గవర్నమెంట్? పొద్దుగాల సంధి సాయంత్రం దాకా 500 తీసుకపోతలేం. ఎందుకు అను? ఫ్రీ బస్సులు పెట్టినాక ఎవరు ఎక్కుతారమ్మా? దేనికి పెట్టినట్టు ఫ్రీ బస్సులు? ఎవరికి లాభం ఉంది? ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆడోళ్ళు కొట్టుకోవడము, తన్నుకోవడము, మొగోళ్ళు ఏడ కనిపించినా బస్సే ఆపుతలేదు. అసలు మొగోళ్ళు ఏడ కనిపించినా బస్సే ఆపుతలేదు. ఎక్కడైనా నార్మల్ జనాలకి గరీబోళ్ళకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందా? ఏ రకంగానైనా సరే గ్యాసు, పెట్రోలు, డీజిలు వీటి మీద ఉన్నది సరిపోయింది కాక ఇంకా ఆల్రెడీ 89-98 రూపాయలు ఉన్న దాన్ని 100 రూపాయలు చేస్తే బరాబర్ అవుతుందేమో అనుకుంటే 110 అయింది, 120 అవుతుంది, ఇంకా 200 కూడా అయ్యేటట్టుంది. ఇట్లనే ఉంటే మరి ఎట్లా బతుకుతారు? మాకు వచ్చేదేమో 500, ఖర్చులేమో 1000 రూపాయలు. ఈ రోజులలో ఏదైనా వస్తుంది 500కి? ఏమన్నా వస్తుంది 500కి? ఒక నూనె ప్యాకెట్ ఎంత? 250 రూపాయలు, 200-150 రూపాయలు కిలో ప్యాకెట్, అది నార్మల్ నూనె. దాదాపు ఆటో డ్రైవర్స్కి చాలా లైసెన్స్ కట్ చేస్తున్నారు, ఆటోలు తగ్గించాలని ఒక వార్త వినిపిస్తుంది. నిజంగానే అసలు ఎందుకు కట్ చేస్తున్నారు? ఉన్నవాళ్ళు అసలు ఎట్లా మెయింటైన్ చేయాలనో తెలియక అర్థం కాక కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బతకలేక. గిరాకులుండి ఏమన్నా డబ్బులు తీసుకొని పోతే ఇంటోళ్ళు మర్యాద ఇస్తారు. ఏమీ లేకుండా పొద్దున సంది పోయి తిరిగి వచ్చి కుక్కలకి ఇంట్లో పంతే ఎవరు మర్యాద ఇయ్యరు కదా. అది లైసెన్సులు మళ్ళీ దాని మీద పోలీసులు చాలన్లని, ఫోటోలని, వీళ్ళైతే మరీ చంపేస్తున్నారు. పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని కనీసము ఎందుకు గరీబుల మీద పడి అది చేస్తున్నారని అడిగేటోడు లేడు, ఒక రాజకీయ నాయకుడు లేడు. మరి మీ ప్రభుత్వం నడుస్తుందిగా, మీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తా అని చెప్పారు? ప్రతి ఒక్కరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మంచి ప్రభుత్వం, అది మంచి పాలన, ఇంద్రమ్మ పాలన అని చెప్పారు. ఏది ఇంద్రమ్మ పాలన? ఇంద్రమ్మ పాలన అంటే ఏంది? ప్రతి ఒక్కరికి గరీబులకు ఇండి ఇవ్వడం కానీ ఇంకేదైనా చేయడం కానీ 6 హామీలలో ఏదైనా ఒకటి కరెక్ట్ చేసిరా మీరు? గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? ఏడునో ఊరికో ఒకరికి వస్తుంది కరెంటు ఫ్రీ, 0 బిల్లు వస్తుంది, అబద్ధం చెప్పొద్దు. రెండోది బస్సు ఫ్రీ పెట్టిండు. దేనికి పెట్టిండు? ఈ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మళ్ళీ ఇంట్లో ఇవి సరిపోయింది కాక ఓలా ఊబర్ వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ కంపెనీలకు అవి ఇచ్చేస్తారు, ప్రైవేట్ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూపాయి పెంచినా ఏం కాదు, 10 రూపాయలు పెంచినా ఏం కాదు. అదే మేము 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాం అనుకో, ఎందుకు 5 రూపాయలు తీసుకుంటున్నాం? పోలీస్ కంప్లైంట్ పెడతా, మీ ఆటో నెంబర్ చెప్పండి, మీ ఫోటో చూపించండి అని చెప్పి ఫోటోలు తీసుకొని పోతారు. ఇది ఎక్కడ న్యాయం? కాంగ్రెస్ గవర్నమెంట్ 3 సంవత్సరాలు దగ్గర పడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు ఎలాంటి సహాయం చేయట్లేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అందరు ఉన్నవాడు కాదు, లేనివాడు ఇంకా బికారిగాడు అయిపోయాడు. ఇప్పుడు లాస్ట్ అడకతినుడు తప్ప వేరే పని లేదుగా ఎవరికి. 1 రూపాయి లేదమ్మా, 1 రూపాయి లేదు ఇళ్ళల్లో. అప్పుడు ఇంతకుముందు నెలకు ఒక 5,000-6,000 జమ చేసుకొని చిట్టీలు వేసుకుంటుండే. ఇప్పుడు 5,000-4,000 కూడా వస్తలేవు. ఉన్న పైసలు తిననీకి దానికని సరిపోతున్నాయి. ఇంట్లో సంసారం ఉండదు, 2 పిల్లలు, ఒక పిల్లము, ఎంత ఏమవుతుంది? కాదు కదా. మరి ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెడుతుంటే తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడారు అని అంటున్నారు. ఆడవాళ్ళు అందరి ఇళ్ళల్లో ఆడవాళ్ళే ఉంటారు. ఏ ఆడవాళ్ళకు అంత పెద్ద అవసరం లేదు, ఎవరంత బికారిగా లేరు. ప్రతి ఒక్కరి ఇంట్లో 4-5 బండ్లు ఉంటాయి. ఎవడన్నా ఉన్నాడా మన ఇండియాలో? తెలంగాణలో ఉన్నారా? పోనీ లేరు కదా. ఎవరు పెట్టమన్నారు? ఎవరన్నా అడిగిరా? ఫ్రీ బస్ పెట్టండి సార్, మేము గతి లేకుండా ఉన్నాము, మాకు టికెట్కి పైసలు లేవని ఎవరు అనలే కదా. ఎందుకు పెట్టారు? దేనికి పెట్టారు? పెట్టొద్దు కదా. ఇప్పుడు అక్కడ పెట్టి ఇక్కడ ఇప్పుడు నువ్వు నీ పైసలు తీసుకొని నా కడుపు నింపితే సరిపోతుంది. నువ్వు నా దాంట్లోకైనా సగం తీసుకొని నువ్వు నాకు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తే నాకేమొస్తుంది? తప్పు కదా అది. ఫ్రీ బస్సు పెట్టి మెయిన్ పెద్ద తప్పు చేసిండు. మళ్ళీ ఆటో వాళ్ళకి 12,000 ఇస్తున్నాడు, 1 రూపాయి ఇవ్వలేదు. దానికోసం కూడా 5-6 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఎవడు పట్టించుకోలేదు. ఉన్నోళ్ళని అట్లా బతకనియంటారా బాబు అంటే ఫోటోలని, ట్రాఫిక్ పోలీసులు చాలన్లు, ఫోటోలు, బండి ఏడబడతాడా రాంగ్ రూట్లో వచ్చిందని అదని ఇదని ఫోటోలు కొట్టి సావగొడుతున్నారు. మరి ఈ విషయం గురించి మాట్లాడానికి రాజకీయ నాయకుడు రాడే, ఎవడు రాడు. ఏదో చీప్గా డ్రైవర్ గాడా అంటే డ్రైవర్ గాడు, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడు, ఈయనతోనేంది ఇన్ని పట్టించుకునేది అని ఈ వార్తలు కానీ ఈ న్యూస్లు కానీ పక్కకు పెట్టేసేస్తున్నారు. ఇంకేడా బతుకుతారమ్మా? దాదాపు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇచ్చి వచ్చిన హామీలు ఏది ఆటో డ్రైవర్స్ ఒక్కటి కూడా అమలు చేయలేదా? ఏం హామీలు ఇచ్చింది చెప్పండి ఒకసారి. మీకు 12,000 ఇస్తా ఉన్నారు, ఇయ్యలేదు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. దాదాపు ఏమంటారు హెల్త్ ఇన్సూరెన్స్ పెడతా ఉన్నారు, కార్మిక ఇట్లాంటి సంక్షేమ శాఖలు పెడతా ఉన్నారు. ఏ ఇన్సూరెన్స్ లేవు, ఏ హెల్త్ కార్డులు లేవు, ఏ ఇన్సూరెన్స్ లేవు, ఏ హెల్త్ కార్డులు లేవు. చచ్చిపోతే తీసుకుపోయి శవాన్ని వాడదాం కదా తప్ప ఏ రకమైన కార్డు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరిగా చూస్తలేరు. గతంలో ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ మీకు అండగా ఉంటా ఉన్నారు, కనీసం పొన్నం ప్రభాకర్ మీ డిమాండ్స్ చెప్పడం జరిగిందా? అండగా ఉంటాం అన్నారేమో, ఎక్కడ మాట్లాడిండో తెలియదు కానీ అంటే అన్నారేమో కానీ ఉన్నారా మరి అండగా ఉంటే మేము ఎందుకు రోడ్డు మీదకి వచ్చినాం? ఇప్పుడు ఇందిరా పార్క్ ఇది, ఇందిరా పార్క్ కాడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. దేనికి? తిన్న ధరగా చేస్తలేం కదా.
ప్రాబ్లంలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎండకు నలిగిపోతున్నాం, చచ్చిపోతున్నాం. అయినా సరే మాకు 500 1000 రూపాయలు వస్తలేవు. ఒక 2 రోజులు ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తే గవర్నమెంట్ దిగి వచ్చింది, విలీనం చేసుకుంది. అంటే ఆటో డ్రైవర్స్ అంటే గవర్నమెంట్కి పని అక్కర్లేదా? ఆటో డ్రైవర్స్ ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించలేదా? అదే మేము ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అవునా? అది చేస్తాం, ఇది చేస్తాము, మీకు అన్ని రకాలుగా మేము తోడుంటామని చెప్పి జనాలకు లేనిపోని హామీలు చెప్పి గెలిచిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటే జనాలు ఏమనుకోవాలి? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇంత పెద్ద సీఎం నువ్వే మమ్మల్ని పట్టించుకోకపోతే ఏ పోలీస్ పట్టించుకుంటాడు? ఓడి పట్టించుకుంటాడు? పోలీస్ స్టేషన్లో ఏమైనా న్యాయం? ప్రజాపాలన లేదా? మరి ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రజాపాలన చేయట్లేదా? ప్రజాపాలన ఏడుందమ్మా? ప్రజాపాలన లేదు, ఏం లేదు. ఎవరిని సావు ఆడదాడు, ఎవరిని బతుకాడు బతుకురి. ఆ బతికేటోళ్ళ బతుకులలో మేము వచ్చి 2 ఎంగిలి మెతుకులు తింటాం అనేటట్టు ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లు కానీ. డ్రైవర్ కాలే ఏమంటారు ఇప్పుడు దానికి? మీరు దాదాపు ఎంత పెద్ద ధర్నా చేస్తున్నారు, మెయిన్ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ ఏంది? ఫస్ట్ ఫ్రీ బస్సులు తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బస్సులు తీసేయాలి. ఫ్రీ బస్సులు తీసేసి ఈ ఆటో వాళ్ళకి ఏదైతే 12,500 ఇస్తామన్నారో ఆ 12,500 ఇవ్వమనండి. ఈ డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ రేటు పెంచకుండా చేయమనండి. ఈయన సీఎం కదా, మేమంటే డ్రైవర్ గాళ్ళం మేము చెప్తున్నారు. సీఎం చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పొచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఏ మీటింగ్లోనైనా మాట్లాడవచ్చు. మరి మాట్లాడవచ్చు కదా. నా జనాలు, నా ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లేసి నన్ను గెలిపించిన జనాలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని కనీసం చిన్న చూపు 4% కాదు ఆయనకి. 4 వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించడం కాదు, 4% కాదు ఆయన దృష్టిలో. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఈ జనాలది పాపం తీసుకుంటున్నాడు? ఇంత నలిగిపోతున్నారు, ఇంత ప్రాబ్లంలు పడుతున్నారు, ఇంత ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళు కూడా మనుషులే. చిన్న చిన్న గుడిసెలలోనో కిరాయి రూమ్లలోనో బతుకుతారు. ఏడగట్టాలి, కిరాయిలు ఏడగట్టాలి, రూమ్లు ఏడగట్టాలి. ఎట్లా అవుతుంది? బతకాలా కావాలా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? నేను గత 2014 నుంచి నేను ఆటో నడిపిస్తున్నాను. అక్కడ నుంచి మళ్ళీ ఈ మధ్యనే నేను క్యాబ్ తీసుకున్నాను, క్యాబ్ గారు నడిపిస్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా పేరు మీనా అండి. నేను బిఎంఎస్లో నేను గత 2-3 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మహిళల నుంచి నేను ఇక్కడ బిఎంఎస్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఇంకా క్యాబ్ ఇది ఆటో మహిళలకు ఆటోలు నేర్పించడం కానీ ఇలాంటివి కూడా చేశాను. వాళ్ళకి లైసెన్స్ ఇప్పించడం. ఇంకా కొంతమంది అయితే రోడ్ల మీద ఆటోలు నడిపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు కానీ ఎలాంటివి కానీ లేవు అసలు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మాకు ఎలాంటి హామీలు ఇచ్చినా కానీ వాటిని నెరవేర్చలేదు. మాకు కావాల్సింది ఏంటంటే మాకు కొత్తగా లేడీస్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు 3 వీలర్ లైసెన్స్ ఇవ్వడానికి కూడా ఆర్టీఓ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకా మేము రోడ్ల మీద క్యాబ్ ఆటో నడిపిస్తున్నాం కదా, రోడ్ల మీద టాయిలెట్స్ కూడా నీట్గా లేకపోవడం కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి మాకు కూడా లేడీస్కి. ఇంకా అందులో ఒకటి ఏంటంటే ఆర్టీఓ వాళ్ళు మళ్ళీ ఈ బైకులు ఇవి ప్రైవేట్ బైకులు ఉన్నాయి కదండి, వాళ్ళు ఓలో ఊబర్లో నడిపడం వల్ల కూడా మా ఆటో డ్రైవర్స్ కూడా ఇప్పుడు అంటే ఫ్రీ బస్సెస్ వచ్చి అంతంత మాత్రమే ఉంది. అందులో క్యాబ్ ఇప్పుడు స్కూటీస్ అది బైకులు నడిపిస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా చాలా 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 అంటే చాలా వాళ్ళు నష్టపోతున్నారు డ్రైవర్స్. మేము కనీసము మాకు డబుల్ బెడ్రూమ్ కానీ మాకు కనీసము సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు కూడా, అది కూడా అమలు చేయట్లేదు. మేము ఇంకా గవర్నమెంట్ చెప్పాల్సింది ఏంటంటే మాలాంటి వాళ్ళ డ్రైవర్స్కి డబుల్ బెడ్రూమ్లు కానీ మాలాంటి మహిళలకి కొద్దిగా సపోర్ట్ కావాలి. ఆర్టీఓ నుంచి మాకు 3 వీలర్ లైసెన్స్ ఇప్పించడానికి మేము అడుగుతున్నాము. ప్రతి ఒక్కటి మాకు చాలా ఉన్నాయి ఇంకా ఇది అమలు చేసేటి నేను గవర్నమెంట్ నుంచి అదే కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా మాకు డబుల్ బెడ్రూమ్స్ లేవు, అవి కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కటికి డ్రైవర్స్ కూడా వాళ్ళకి ఏ సమస్యలో అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి కూడా 3 ఇయర్స్ కావస్తుంది. 3 ఇయర్స్ అయినప్పటికీను మీకు దాదాపు మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఏదైతే వాళ్ళు ఎలక్షన్లో మీకు 12,000 ఇస్తామని కానీ మీకు ఒక సంక్షేమ నిధి పెడతాం, అలాంటివి ఏమి ఇంతవరకు అమలు కాలేదా? ఏం అమలు కాలేదు. కనీసం నేను బండి కొనుక్కుందామంటే నా సొంత డబ్బులు పెట్టి నేను బండి కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు కానీ కనీసం మహిళలు కూడా ఆటోలు తీసుకుంటారు. నాకు అందులో ఇంకోటి ఏంటంటే మొన్న ఆటోస్ ఇచ్చారని చెప్పారు కదండి, అందులో కనీసము ఒక టిక్ మధ్యలో జీ అని వచ్చి మధ్యలో ఒక టిక్ ఉంది కదా, దానికి కూడా నాకు మాఫీ చేశారు. అంటే ఇవ్వలేకపోయారు.
నేను ఒక మహిళ నుండి నాకు హెవీ లైసెన్స్ కూడా ఉంది. నాకు హెవీ లైసెన్స్ ఉంది. నేను తెలంగాణ అది ఆర్టీసీ డ్రైవర్గా నేను రావాలని నేను ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఇది చేశాను. కానీ తీరా అది వచ్చేసరికి నాకు ఏజ్ అయిపోయింది. కనీసం ఆటోనన్నా సొంతంగా ఆటో తీసుకుందామని నేను లైసెన్స్ ముంగడ పెట్టి ఇది రాంగ్ ఉంది, అది రాంగ్ ఉంది అని చెప్పి నాకు క్యాన్సిల్ చేశారండి. దాదాపు ఈ మధ్య కాలంలో ఆటో డ్రైవర్స్ కావచ్చు, క్యాబ్స్ కావచ్చు, లైసెన్స్ రద్దు చేస్తున్నారు చాలా మందికి. ఒక వార్త, ఎందుకు రద్దు చేస్తున్నారు, కారణాలు ఏంటి? కారణాలు ఏముందండి, ఇప్పుడు ప్రతి ఒక్క డ్రైవర్కి సంవత్సరానికి 12,000 ఇస్తా అంటున్నారు కదా, అవి మాకే ఇవ్వట్లేదు. ఇంకా ముందు ముందు 12,000 ఇస్తున్నాం కదా, అందరూ 3 వీలర్ లైసెన్స్ తీసి అందరికీ డబ్బులు ఎడియాల్సి వస్తుందేమో అనేసి వాళ్ళు 3 వీలర్ లైసెన్స్ ఇవ్వకపోవడానికి అదే కారణం అండి. దాదాపు మీరు పదే పదే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఎందుకు మీ బాధలు పట్టించుకోవట్లేదు? అది పనికిరాని గవర్నమెంట్ అండి. నేను చెప్తున్నాను, మీరు ఏమన్నా సరేండి, కాంగ్రెస్ గవర్నమెంట్ పనికిరాని గవర్నమెంట్. ఇందులో మాత్రం నేను చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ వచ్చిందంటే మైండ్ పోతుందండి నిజంగా. ఆయన ఏం చేస్తున్నాడో కనీసము ప్రజలకు ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థమవుతలేదు తెలుసు అసలు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఫ్రీ బస్ వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆటో డ్రైవర్స్? ఆ ఫ్రీ బస్సులు ఎవరు ఇవ్వమన్నారండి? మేము ఆడవాళ్ళు ఇవ్వమన్నామా? ఇప్పటికీ తీసేయమంటున్నామా? పిల్లలకి గవర్నమెంట్ మాకు స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నాం. అదే గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంథన్ చేయమని చెప్పండి. అంతేగాని ఫ్రీ బస్సులు ఇచ్చేసి ఏదో ఎవరు ఇవ్వమన్నారు చెప్పండి? ఫ్రీ బస్సుల గురించి మాకు పెద్ద తంటాలు అయిపోతున్నాయి ఫ్రీ బస్సులతోని. ఇచ్చిందనే గొప్పగా చెప్పుకుంటున్నాడు కానీ ఫ్రీ బస్సులు మాకు ఎందుకు పనికి రావట్లేదు. అదే మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ని స్ట్రెంథన్ చేసి ఆ గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువును అందించండి. మా పిల్లలకు మేము చదువు ప్రైవేట్ స్కూల్లో పెట్టే డబ్బుల కన్నా మేము హ్యాపీగా చదివించుకుంటాం పిల్లల్ని. ఆటో కావచ్చు, క్యాబ్ పర్ డే ఎంత వస్తుంది? మీ ఫ్యామిలీకి సరిపడా వస్తున్నాయా? ఏం చేసాం, అలవాటైన ప్రాణము, ఇంకో పని చెయ్యలేదు, ఎంతో అంతో సరిపెట్టుకుంటున్నాం అంతే. ఇప్పుడు అంత ముందుకు చాలా మంచిగా వచ్చేటి, కొద్దిగా అంతో ఇంతో పిల్లల్ని చదివించుకుంటూ మంచిగానే గడిపేది. ఇప్పుడు కనీసము పిల్లలకి తీసుకోవడానికి పిల్లలకు బట్టలకు కూడా ఇదైతే లేదు తెలుసా అసలు. ఇప్పుడు రోజు చేసిన ఖర్చులు పెట్రోల్కి దానికి దీనికి పోను, ఇంకా ఇంట్లో ఖర్చులకు పోను, ఏం మిగలట్లేదు. కనీసం పిల్లలకు సరదాగా బయట తీసుకుపోవడానికి కూడా డబ్బులు మిగలట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ స్కూల్ వ్యాన్ డ్రైవర్, జనరల్ సెక్రటరీ. నా పేరు వజ్రలింగము. ఇప్పుడు స్కూల్లో ఇంచుమించు 6,000 మంది స్కూల్ చిల్డ్రన్స్ ఉంటారు. ఇక్కడ పార్కింగ్ ఉండదు. పార్కింగు రోడ్డు మీదనే పార్కింగ్ ఉంటుంది. రోడ్డు మీద పెడితే ఫోటోలు కొట్టుకొని వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు ట్రాన్స్పోర్టు డ్రైవర్ల సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఆటో కానీ, డీసీఎం కానీ, స్కూల్ వ్యాన్ కానీ అందరికీ సమస్యలు ఉన్నాయి. ఆటోలకు ఏం సమస్య ఉంది? ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంది. ఒక్కో పంపు దగ్గర 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల వరకు లైన్ ఉంటుంది. 12 గంటలు 13 గంటలు ఆ లైన్లో నిలబడుతున్నారు ఆటో డ్రైవర్లు. 12 గంటలు 13 గంటలు, ఒక్కోసారి 24 గంటలు కూడా పడుతుంది గ్యాస్ దొరకడానికి. ఈ స్కూల్ దగ్గర అయితే పార్కింగ్ ఉండట్లేదు. వెనక నుండి స్కూల్ పిల్లలు ఎక్కుతుంటే కూడా ఫోటోలు తీసి చాలన్లు పంపిస్తారు. 2,000 3,000 చాలన్లు వస్తుంది. ప్రతి స్కూల్ దగ్గర ఇదే పరిస్థితి. ఈ ప్రైవేటు కార్మికుల సమస్యలు అన్నీ ఇవే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే స్కూల్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే పార్కింగ్ ఉందా లేదా అని ఆలోచించాలి. ఆలోచించే స్కూల్ పర్మిషన్ ఇవ్వాలి. అసలు ఒక్కో వ్యాన్లో 10 మంది తీసుకెళ్తారు మేడం. 10 మంది తీసుకెళ్తే ప్లేసు ఒక్క పిల్లగానికి పెద్ద కారు వస్తుంది, ఇడిచిపెడతారు. స్కూల్ యాజమాన్యం కూడా ఎట్లుంటుందంటే వాళ్ళు గేట్ లోపలికి ఇడుస్తారు. ఆటో కానీ వ్యాన్ కానీ బయట పెట్టాలి. పార్కింగ్ ఉండదు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి చాలని కొడతారు. ఈ కాలర్కి అయితేనేమి లోపలికి ఇడుస్తారు, ప్రైవేటు వెహికల్స్ అయితేనేమి బయట నిలబడాలి. అయితే పార్కింగ్ ఉంటేనే స్కూల్ యజమానాలకు పర్మిషన్ ఇవ్వాలని మేము మా ద్వారా కోరుతున్నాం. पहले बात तो मेरे को तेलुगु नहीं आता, मैं छत्तीसगढ़ से हूँ। नाम गीता सोनी मेरा, भारतीय प्राइवेट ट्रांसपोर्ट मजदूर महासंघ अखिल भारतीय उपाध्यक्ष, साथ ही तेलंगाना स्टेट की मैं प्रभारी हूँ। अपना ड्राइवर क्षेत्र में बहुत सारी ड्राइवरों को परेशानी का सामना करना पड़ रहा है। यहाँ पर सिर्फ ऑटो ड्राइवर, मिनी गुड्स नहीं, ऑल टोटल ड्राइवर, कहीं ना कहीं ड्राइवर की परेशानी दिन ब दिन बढ़ रही है।
भारतीय मजदूर संघ से जो संबंधित अपना भारतीय प्राइवेट ट्रांसपोर्ट मजदूर महासंघ है, वहाँ पर वहाँ से हम लोगों को आह्वान किया गया था कि ड्राइवर के लोग हर स्टेट में ये धरना प्रदर्शन आंदोलन रैली किसी न किसी माध्यम से अपनी बात हम सरकार तक पहुँचाए। आज यही हो रहा है, हर राज्य में ये आंदोलन का कार्यक्रम हो रहा है। तो ड्राइवर घर से बाहर निकलते हैं, उनको पता नहीं चलता कि शाम तक घर पहुंचेंगे। इस पर सरकार हम बातों को अनसुना कर रहा है, देख नहीं रहा सरकार। ड्राइवरों को कितनी परेशानियों का सामना करना पड़ रहा है, उनको एक से एक बढ़ के परेशानी हो रहा है। उनको समझ में नहीं आ रहा है कि सरकार हमारी बातों को सुने और समझे, लेकिन नहीं सुन रहा है। यहाँ पर ये नहीं कि बीजेपी सरकार, कांग्रेस सरकार, कोई भी सरकार हो, उनको हमारी बातों को सुनना ही पड़ेगा। हम ये आंदोलन के माध्यम से, आप लोगों के माध्यम से सरकार तक पहुँचाना चाहते हैं कि ड्राइवर को हर क्षेत्र में परेशानियों का सामना करना पड़ता है। बड़े बड़े रोड में जाते हैं, एक्सीडेंट हो जाता है, कहीं ना कहीं ड्राइवर को ही नुकसान उठाना पड़ता है। तो सरकार हमारा जो कल्याण बोर्ड की हम लोग मांग कर रहे हैं ड्राइवरों के हित के लिए, सुरक्षा के लिए, वो हमको सरकार हमको उनको देना ही पड़ेगा। अगर नहीं देते वो हमारी बात को अनसुनी करते हैं और आगे हमारी प्रॉब्लमों को नहीं सुन रहे हैं, हमारी बात को नहीं समझेंगे, तो इससे और बहुत बड़ा आंदोलन हम जंतर मंतर में करेंगे दिल्ली में, सभी स्टेट का ड्राइवर मिल करके। ఓలా ఊబర్ ర్యాపిడో బైక్ల వలన మా కుటుంబాన్ని పోషించలేనటువంటి పరిస్థితి నాటి రోడ్డున పడ్డాం. రేవంత్ రెడ్డి వచ్చేమో మహాలక్ష్మి పథకం పెట్టిండు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ర్యాపిడో ఓలో బైక్లు తీసుకొచ్చి మా పొట్ల కొట్టిండు, రోడ్ల మీద పడేసిండు. చాలా ఘోరంగా ఉన్నాయి మా బ్రతుకులు. ఎల్పిజి ఆటో లైన్ కోసం కొడితే ఒక రోజు మొత్తం లైన్లో ఉండాల్సి ఉంటుంది, ఒక రోజు ఆటో కట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా గవర్నమెంట్ బ్యాంకులో ఒక రేటు, ప్రైవేట్ బ్యాంకులో ఒక రేటు. అలాంటప్పుడు సపరేట్ రేట్లు ఉన్నప్పుడు మా ఆటో యూనియన్ రేటు మాత్రం 20 సంవత్సరాల కింద పెరిగింది. మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరూ లేరు. మా సమస్యలు పట్టించుకునే నాదుడు ఒక్కడు కూడా లేడు. మీ మీడియా ద్వారా మా సమస్యలు వినియోగించాలని కోరుతున్నాము. ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రభుత్వం మీకు చాలా హామీలు ఇవ్వడం జరిగింది, ఒకటే నెరవేర్చింది. ప్రజాపాలన అండి, ప్రజాపాలన. ఉన్న పదవులన్నీ దగ్గర 3 నెలలు పెట్టుకున్నాడు, ఇంకా సరిపోనన్నట్టు ఇంకా కావాలని అంటున్నాడు ఆయన. హోమ్ మినిస్టర్ పెట్టుకుంటే విజయవాడ అన్ని ఆయన దగ్గర ఉన్నాడు. ఇంకొకరికి వాళ్ళ దగ్గరికి సక్కిల్ లేదు. ప్రజలను ఉద్ధరించే పరిపాలించే పరిస్థితి ప్రజాపాలన. అలాంటి పరిస్థితి ఏమి కనపడలేదండి. జనాలలో చాలా విరక్తి వచ్చింది. ముఖ్యంగా మా ఆటో సమస్యలు మాత్రం చాలా ఘోరంగా ఉంది. రోడ్డు మీద చచ్చిపోయిన పరిస్థితి మందలిచే నాడు లేడండి. అట్లాగే దాదాపు ఈ మధ్యకాలంలో ఆటో డ్రైవర్ చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, కారణాలు ఏంటండి? గత నెలలో ఏదైతే ఆర్టీసీ వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ మహబూబాబాద్ అతను ఇక మా సమస్యలు పరిష్కరించకుంటే అదే విధంగా ఆటో డ్రైవర్ల తరపున మేము హామీ ఇస్తున్నాం. సూసైడ్స్ కరెక్ట్ కాదు, ఎందుకు చేసుకుంటున్నా? నేను ఆర్థిక ఇబ్బందుల మనకు 3 పిల్లలు, నాకు కుటుంబ పోషణ జరగలేదు. ఎవడో ఓలా ఊబర్ ఏదైతే ర్యాపిడో బైకులు ఉన్నాయి కదా, అతను ₹1,00,000 జీతం చేస్తాడు, ఇంటికి వెళ్ళేటప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ జాబ్కి వెళ్తాడు, వచ్చేటప్పుడు వస్తాడు. అంత ఖర్చులు వెళ్తున్నాయి, బీడీ సిగరెట్ మంది అన్నీ వెళ్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. కాబట్టి మా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని మా ద్వారా మిమ్మల్ని గవర్నమెంట్కు విన్నవించాలని కోరుకుంటున్నాం. దాదాపు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు ఇందిరా పార్క్. ఏం డిమాండ్, ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్స్ ఉంచబోతున్నారు? ప్రభుత్వాన్ని డిమాండ్ ఇప్పటివరకు మేము కరపత్రాల్లో రాసి ఇచ్చినాము. నా పేరు సమ్మయ్య యాదవ్, నేను DCM యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్య విషయం ఏమనగా మా వెహికల్స్కు సిటీలో నో ఎంట్రీ టైం చాలా విధించారు, అది తగ్గించాలి. ఎంట్రీ టైము ఎక్కువ ఇవ్వాలి, నో ఎంట్రీ టైం తగ్గించాలి. ఆ విషయం ఒకటి. మాకు పార్కింగ్ ప్లేసులు గ్రేటర్ హైదరాబాద్ లోపల పార్కింగ్ ప్లేసులు అసలే లేవు, మాకు పార్కింగ్ ప్లేసులు కల్పించాలి. ఇంకొక విషయం, నేషనల్ హైవేల పైన దొంగచాటుగా ఉండి, చెట్ల చాటుగా ఉండి ఫోటోలు తీస్తూ, స్పీడ్ గన్స్ కానీ ఫోటోలు తీస్తూ, స్పీడ్ పోకుంటే డ్రైవర్ యూనిఫామ్ లేదని అలా కేసులు రాస్తున్నారు. కొంచెం స్పీడ్ ఎక్కువ పోతే ముందు ఏమైనా అర్జెంటు అన్లోడ్ అవుతో లేదో అని ముందు డ్రైవర్ ఒక స్పీడ్ ఒక గంటలో తొందరగా వెళ్ళాలని స్పీడ్కి వెళ్తే స్పీడ్ గన్ వేసి అదో ₹1,000-1,500 అట్లా విధిస్తున్నారు. ఇది చాలా మాకు ఇబ్బంది అవుతుంది. ఈ గవర్నమెంటు ఇంకొకటి, ఈ హైవేల మీద వైట్ స్పీడ్ బ్రేకర్లు చాలా వేశారు. వైట్ స్పీడ్ బ్రేకర్లు కంపల్సరీ తీసేయాలి. అవి దానివల్ల బండి చాలా రిపేర్లు వస్తున్నాయి, మనుషులు కూడా, డ్రైవర్లు కూడా చాలా హాస్పిటల్ పాలైపోతున్నారు. ఆ వైట్ స్పీడ్ బ్రేకర్లు కంపల్సరీ తీసేయాలండి. ఇంకో విషయము, నేషనల్ హైవేల పైన లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళే కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు కూడా చాలాన్లు విధిస్తున్నారు. రోడ్డు సేఫ్టీ లేదు.
మేము ఆర్టీఓ ఆఫీస్లో వెహికల్ ఫిట్నెస్కి వెళ్తే 15 సంవత్సరాలు దాటిన బండి ఫిట్నెస్కి వెళ్తే 30,000 రూపాయలు అవుతున్నాయండి. ఒకప్పుడు మాకు 5,000 6,000 అయిపోయేది, ఇప్పుడు 30,000 రూపాయలు అవుతున్నాయి. అవి వెంటనే ఆ ట్యాక్సీలన్నీ రద్దు చేయాలి, గ్రీన్ ట్యాక్సీలన్నీ రద్దు చేయాలి. ఇంకోటి డ్రైవర్లకు ఇన్సూరెన్సులు లేవండి, ప్రభుత్వం కల్పించాలి. డ్రైవర్లకు ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలండి. మా డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు కిరాయిలు లేక చాలా ఇబ్బంది కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి ఆలోచించాలి. ఇది ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సూచనగా మేము చెప్తున్నాం. రాబోయే కాలంలో మీరు ఇలాంటి సూచన తీసుకోకుండా మీరు అట్లా చేస్తామంటే మాత్రం రానున్న రోజుల్లో ధర్నాకారం రాస్తా రోకో కార్యక్రమం చేపట్టాలని మేము అందరం ఆలోచిస్తున్నాం. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక 12,000 ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆర్థిక సాయం మాకు అందుతలేదు కాబట్టి మేము దాని గురించి ఒక ధర్నాకు రావడం జరిగింది, ధర్నాలో పాల్గొనడం జరిగింది. మాకు ఈ నెల ఆఖరిలోపు ఈ 12,000 రూపాయలు బీమా అందచేయకపోతే మేము ఎలాంటి ధర్నాలకైనా రెడీ ఉన్నాము. మేము దీక్షలకైనా రెడీ చేసి ఎక్కడ రోడ్లు అయినా అక్కడ మేము ఒక డ్రైవర్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనేది చెప్పి మేము నిరూపిస్తామని చెప్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 3 సంవత్సరాల దగ్గరలో ఉంది. మరి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? ఆటో డ్రైవర్స్ని ఆదుకుందా? లేదు మేడం, ఎలాంటి ఆదుకోవడం జరగలేదు. కాబట్టి మాకు ఇది చదువుకోవాలని మన ఆర్టీసీ వాళ్ళకు ఒక న్యాయం చేశారు, మాకు ఇది ఒక న్యాయం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నాం. దాదాపు ఆర్టీసీ డ్రైవర్లకి దాదాపు సంవత్సరానికి 12,000 దాకా ఇస్తా ఉన్నారు. మరి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా? మాకు గత 2 సంవత్సరాల ముందే మాకు మాట ఇచ్చారు ఇస్తామని. మన సీఎం సారు గెలవంగానే మాకు మాట ఇచ్చిండు 12,000 రూపాయలు ఇస్తామని, అది ఇవ్వలేడు. ఇంకోటి మాకు ఈ గ్యాస్ కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. గంటలు మేము ఒకరోజు నైట్ పగలని లివాడే ఉండి మేము పోసుకునడం జరిగింది. మాకు ఆ గ్యాస్ వల్ల కూడా మేము దందా చేసుకునేది కూడా లేదు, చాలా ఇబ్బంది ఉంది మాకు. అట్లా దాదాపు మహాలక్ష్మి స్కీమ్ పెట్టి కూడా 3 years కావస్తుంది. ఎట్లా మీరు మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు మాకు అన్ని హామీలు ఇచ్చినా కానీ మా దాకా ఏది వస్తలేదు మేడం. హామీలు ఇస్తారు, గవర్నమెంట్ హామీలు ఇస్తారు కానీ దాన్ని చేయడం లేదు మేడం. ఇట్లా ప్రజెంట్ దాదాపు ఇంతమంది ధర్నా చేస్తూ ఉన్నారు. మెయిన్ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు మాకు ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజెంట్ ఎట్లా ఉంది? రోజు చాలా రోజుల నుంచి ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి ఎట్లా ఉంది ప్రజెంట్? ఇప్పుడు ఇదేముంది, మేము పూట గడవని రోజులు ఉన్నాయి మేడం. అవి ఆటో అంటేనే మాకు మరీ అన్యాయం అయిపోయింది. ఆటో అంటే మాకు ఇంటికి పోతే మా పిల్లం పిల్లలు ఏమన్నా వాళ్ళకు అడిగింది ఇవ్వలేకపోయే పరిస్థితి ఉన్నది మేడం. ధర్నా చేస్తున్నారు ఇందిరా పార్క్లో, అసలు మెయిన్ రీజన్ ఏంటి మేడం? ఇప్పుడు ఓలా ఊబర్లు చాలా ఇబ్బంది, దానివల్ల మళ్ళీ బైకులు మీద ఇప్పుడు పెరిగిన గ్యాస్ రేటు 120 రూపాయలు 115 రూపాయలు. మరి అది ఓలా వాళ్ళు తక్కువ చూపించడం వల్ల వాళ్ళు వచ్చేస్తుర్రు, మాకు గిట్టుబాటు పడతలేదు. ఇదైతే చాలా ఇబ్బంది మేడం. ఫ్రీ బస్సు మళ్ళా అది విధంగా ఆఫ్ రిటర్న్ ఇవ్వడం లేదు. అది వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో ఏమో కానీ మాకైతే అడిగితే ఇస్తలేరు. ఓలా ఊబర్ అటు 150 చూపిస్తాడు, అటు పోయినాక 130 వస్తుంటుంది. అది చెప్తున్నారు కానీ అవి కూడా మాకు తెలియదు. అంతే మేడం. మా ఇల్లు గడవడానికి ఇబ్బంది. ఈ ఓలా ఊబరు, ఈ ర్యాపిడో ఇవన్నీ వచ్చిన కాంచి అది లేక అది ఇదివరకు ఫ్రీ బస్సు ఉండే, ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చిన కాంచి అది కూడా నాకు కష్టం, మాకు నడపడానికి కష్టం అవుతుంది. ఈ గ్యాస్ రేటు పెంచిన కాంచి మందులో డీజిల్ కూడా టైంకి దొరకపోకపోవడు, ఇల్లు గడవడానికి చాలా కష్టం అవుతుంది. ఇంట్లో పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఆ బండ్లే డీజిల్ పోసుకోవాలి, ఈ రేషన్ సామాన్లు కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా డైలీ కొనుక్కుంటే మా పరిస్థితి. అది కూడా లేకుండా ఒకరోజు ఉపవాసం ఉండు, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండడం కూడా జరుగుతుంది. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఓలా ఊబర్ అవి కూడా తక్కువ అంటే అసలు డీజిల్ కూడా తక్కువ రేట్ లేకుండా మరీ ఇబ్బంది మాకు. ఎట్లా అంటే ఒక లోపల బాధ చెప్పుకోలేక ఈ రోజున మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ ఓలా ఊబర్ బంద్ చేయండి, లేకపోతే అవి ఛార్జీలు అన్నా ఎక్కువ పెట్టండి. ఈ ఫ్రీ బస్సు పెట్టినా కానీ మాకు అంతో ఇంతో సాయం చేస్తా అని చెప్పారు, అది లేదు. ఉత్తి మాటలు, రేవంత్ రెడ్డి ఉత్తి మాటలు చెప్తుండు. ఉత్తి మాటలు అంటే ఉత్తి మాటలు. ప్రభుత్వం వచ్చాక మీకు ఆటో డ్రైవర్లకు సహాయం చేస్తాము, మీరు టెన్షన్ పడకుండా. ఇప్పుడు మా దాంట్లో మ్యాక్సిమం 150 మంది చనిపోయారు ఆటో డ్రైవర్లు.
150 మంది కార్మికులు తెలవక ఎంతమంది చనిపోయారు. ఆ రోడ్ల మీద ఆటో డ్రైవర్లు రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద భార్య పిల్లలను వదిలిపెట్టుకొని విడాకుల పరిస్థితి వచ్చి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు, చాలా మంది తిరుగుతున్నారు. మాకు ఒకటే కోరుకునేది, మాకు అన్యాయం చేయకుండా మాకు మేలు చేయమని ఈ రోజున మేము ఇక్కడ ధర్నా చౌక్ చేయడం బిఎంఎస్ తరఫున మీకు ధర్నా చేయగలుగుతాం. మాకు చూడండి, ఆ గవర్నమెంట్ కూడా మీరు కళ్ళు తెరిచి చూడండి, చూసి మీరు అన్న మాటలే మీరు హామీ ఇచ్చినదే మాకు నెరవేర్చాం అంతే. మేము కోరుకుంటాం కానీ మా పుట్ట మీద కొడితే ఏమొస్తుంది? మా ఆటో కార్మికులు ఒకటి మేము సేవ చేస్తున్నాం ప్రజలకు, వాళ్ళ దగ్గర దోచుకుంటలేము. మాకు వాళ్ళకి సేవ చేసి గమ్యాన్ని ఇంటికి చేరుతున్నాం అంతే. ఆ ఆర్టీసీకి ఫ్రీ బస్సు పెట్టినావు, ఆ డీజిల్ వెళ్ళదు ఎంటీ తిరుగుతున్నాయి ఆర్టీసీ బస్సు. ఉత్తగా లేడీస్ టైంపాస్గా తిరుగుతున్నారు. ఆటో అసలు ఆటో మూకన్నా చూసేటోళ్ళు కూడా లేరు. కనీసం ఆపి ఆటో మాకు ఆటో అంటే లేదు మాకు ఉన్నది బస్సు ఉన్నాం, మేము బస్సులో పోతాం. అలాంటి పరిస్థితి జర న్యాయం చేసి ప్రభుత్వం కూడా చూసి మాకు మేలు చేయండి, మా పుట్ట మీద కొట్టొద్దని దయచేసి కోరుకునేది అది ఒకటే మేడం. ఇది గవర్నమెంట్ తరఫున మీకు సంక్షేమ నిధులు లాంటివి అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు గవర్నమెంట్ గురించి మాకు ఏం వస్తుంది, ఏది లేదు. అద్దె ఇల్లు, అద్దె బండి, అవి బండి, ఆ బండితో వల్ల కూడా ఆటో వల్ల ఏంటంటే మాకు వేరే జీవనోపాధి లేదు. మా తల్లిదండ్రుల కానీ మేము ఆటో నడుపుకున్నాం, మా తండ్రి ఆటో నడిపేది, మొత్తం మాకు అదే వృత్తి వచ్చింది. మేము వేరేది ఉపాధి లేదు. ఇప్పుడు నేను నడపబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. నా జీవితము ఈ ప్రభుత్వం వచ్చిన కానించి ఘోరం ఉన్నది. మా పరిస్థితి తినడానికి తిండి వెళ్తలేదు, టైంకి ఉండడానికి కూడా ఆ ఇంటికి కట్టలేక కూడా ఈ తాళం వేసుకొని భార్య పిల్లల్ని మా అత్తగారింటికి పంపుడవుతాను. ఆ ఇంటికి టైంకి వచ్చి ఆ మనశ్శాంతికి బుక్కడు పువ్వు కూడా దొరుకుతుంది. అలాంటి పరిస్థితి ఉన్నది మేడం. దయచేసి మీరు కూడా మీ ఛానల్ వాళ్ళని చూసి మీరు రిక్వెస్ట్ ఒకటే, ప్రభుత్వానికి దాకా తీసుకెళ్ళి మాకు మేలు చేయవండి అంతే. ఇది మేడం.